ఈగల్ ప్రారంభించిన సమయంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఈగల్ని స్థాపించమని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మాకు అప్పగించడం జరిగింది. దానికి గత సంవత్సరంన్నర కాలంలోని 28 జిల్లాల్లో కూడా ఈగల్ సెల్స్ ప్రారంభించడం, అదేవిధంగా సుమారుగా 3 సెంటర్లలోని ఈగల్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ చేయడం కోసం నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా మేము ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. ఇన్ హౌస్ మా వ్యక్తులతో కలిసి ఈ ట్రాకింగ్ సిస్టమ్ లో ప్రత్యేకంగా జైలు నుంచి బయటకు వచ్చిన సుమారుగా ఒక 4,800 మంది కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్యూజ్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. భవిష్యత్తులోని ఇంకా మెరుగైన వ్యవస్థ తీసుకురాబోతున్నాం. డార్క్ వెబ్ ల్యాబ్, డేటా అనాలిసిస్ అవన్నీ కూడా చేసి ఇంకా ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేస్తున్నాం. అందరి ఏఈటీఎస్ తో కూడా మేము వర్చువల్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులోని ఈ కాన్ఫరెన్స్ హాల్ ని విస్తృతంగా ఉపయోగించడం కోసం వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక్కడి నుంచే లక్షల మంది విద్యార్థులతో వర్చువల్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. మీట్ ది ఈగల్ అనే కార్యక్రమం కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ లో మేము ప్రారంభించబోతున్నాం. ఇంకా గౌరవ డీజీపీ గారు సలహాలు సూచనల మేరకు మరిన్ని కార్యక్రమాలతో ఈగల్ ప్రతి కుటుంబంలో వ్యక్తి కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, ఈ నార్కో టెర్రరిజం తత్వాంశాలను వచ్చే నష్టాలు, యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసం అన్ని కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టాం. గౌరవ డీజీ గారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు, మాకు ప్రతి విషయంలో కూడా మాకు గైడ్ చేస్తున్నందుకు, ఈగల్ ఈ రోజు ఒక ప్రతి ఇంట్లో కూడా భాగం చేయడంలో సహకరించినందుకు గౌరవ డీజీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.